14th Sir. one. Page number సార్ ఒకసారి 9th సమ్ చెప్పరా సార్? 9 sum అమ్మా. 9 sum ఏంటమ్మా? 56 PR plus 6 is to 54 PR plus 3. అదొకసారి అక్కడ ఏంటమ్మా డౌట్? How many arrangements can be made out of the letters of the word dot, the vowels never being separated అట. అంటే ఇప్పుడు డ్రాట్ అనే వర్డ్ ఉపయోగించి డ్రాట్ అనే వర్డ్ లో లెటర్స్ ఉపయోగించి ఎన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఓవెల్స్ నెవర్ బీయింగ్ సపరేటెడ్. ఓవెల్స్ ఎప్పుడు కూడా సపరేట్ చేయకూడదట, కలిపే ఉండాలట ఓవెల్స్. అర్థమవుతుందమ్మా? అమ్మా అంటే ముందు ఇప్పుడు ఇందులో ఓవెల్స్ ఎన్ని? 2 ఏంటా ఓవెల్స్? కాన్సనెంట్స్ 5. ఏంటా కాన్సనెంట్స్? ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే అరేంజ్ చేయమంటున్నాడు ఈ లెటర్స్ ని. అయితే ఎలా అరేంజ్ చేయాలట? 2 ఓవెల్స్ కూడా కలిపే ఉండాలట. నెవర్ సపరేటెడ్, నెవర్ బీయింగ్ సపరేట్ అన్నాడు కాబట్టి ఓవెల్స్ 2 కలిపే ఉండాలట. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా కలిపి ఉండాలి అన్నాడంటే టుగెదర్ అని చెప్పి అన్నాడంటే, లేదా నెవర్ సపరేటెడ్ అన్నాడంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆబ్జెక్ట్స్ లేదా ఆ థింగ్స్ లేదా లెటర్స్ ను మనం ఒక యూనిట్ కింద తీసుకోవాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏంటంటే ఇప్పుడు ఓ బుక్ స్టాల్కి వెళ్ళారు. అక్కడ ఏంటంటే బుక్ స్టాల్కి వెళ్ళితే లైబ్రరీకి వెళ్ళారు అనుకోండి. లైబ్రరీలో చూస్తే మీకు అక్కడ లైబ్రరీ వద్దు, అలా వద్దు. ఓ పని చేద్దాం. ఓ బుక్ స్టాల్కి వెళ్ళారు. బుక్ స్టాల్కి వెళ్తే అక్కడ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 అలా 8 బుక్స్ ఉన్నాయి అనుకోండి. 8 బుక్స్ లోను 3 బుక్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్, మిగిలిన ఏంటంటే మిగిలిన బుక్స్ అన్ని కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా, ఈ బుక్స్ అన్ని కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం అక్కడ సబ్జెక్ట్ వైజ్ సపరేట్ చేయాలనుకోండి. సబ్జెక్ట్ వైజ్ సపరేట్ చేయాలంటే లేదా ఆ బుక్స్ అన్ని కూడా ఎక్కడైనా అరేంజ్ చేయాలనుకోండి, ఏ బాక్స్ లోనో పెట్టడం లేకపోతే ఏ ర్యాక్ లోనో ఉంచడమో చేయాలనుకోండి ఈ బుక్స్ అన్ని కూడా. అప్పుడు ఆ సర్దేవాడు ఏం చేస్తాడంటారో చెప్పండి? మ్యాథ్స్ బుక్స్ అన్నిటిని ఒక యూనిట్ కింద తీసుకుంటాడు. అంటే తీసుకోవడం అని కాదమ్మా, మ్యాథ్స్ బుక్స్ అన్నిటిని కట్టడా? ఎందుకంటే రేపు అన్న రోజున ఎవడైనా మ్యాథ్స్ బుక్ అడిగాడు అనుకోండి, ఇవన్నీ కలిపేసి పెట్టేశాడు అనుకోండి, పైన కింద కలిపేసి సర్దీసి పెట్టేశాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆడు వచ్చిన తర్వాత నాకు ఎవరో 2 మ్యాథ్స్ బుక్స్ కావాలన్నారు అనుకోండి, అప్పుడు ఆడు ఎత్తుక్కోవాలి. అదే ఆ 3 మ్యాథ్స్ బుక్స్ కూడా ఒక కట్ట కట్టేశాడు అనుకోండి, అప్పుడు ఆడు ఎత్తుకోకర్లే. 2 మ్యాథ్స్ బుక్స్ కావాలంటే కట్ట తీసి అందులో 2 బుక్స్ ఇచ్చేస్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు వీటిని ఒక ర్యాక్ లో అరేంజ్ చేస్తున్నాడు వాడు. ఓ ర్యాక్ లో అరేంజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇది ఒక యూనిట్ అనుకున్నాడు. ఏమంటే మొత్తం ఎన్ని బుక్స్ అయ్యాయండి? ఇప్పుడు మొత్తం అసలు ముందైతే 8 బుక్స్ ఇవి, అందులో 3 బుక్స్ ఒక యూనిట్ అనుకున్నాడు కాబట్టి మొత్తం ఎన్ని బుక్స్ అవుతాయండి? 3 బుక్స్ ఒక యూనిట్ అన్నాడు కాబట్టి అవునమ్మా 3 పక్కన పెట్టేయండి, రిమైనింగ్ 5 ఉంటాయి. ఆ 5 1 యూనిట్ ఆఫ్ 3 బుక్స్ కాబట్టి మొత్తం 5 + 1 అంటే 6 యూనిట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ 6 యూనిట్స్ ఆఫ్ బుక్స్ ని లేదా 6 బుక్స్ ని వాటిని అరేంజ్ చేసినప్పటికీ కూడా అవన్నీ ఒక చోట ఉంటాయిగా. ఇంకోటి వాటిని అటు ఇటుగా అరేంజ్ చేసినా కూడా ఈ మ్యాథ్స్ బుక్స్ 3 కలిపే ఉంటాయా ఉండవా? కలిపి ఉంటాయి. మరి ఇన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే మనం ఎలా ఆలోచించాలంటే 6 పర్సన్స్ ని ఒక లైన్ లో ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు? 6 ఫ్యాక్టోరియల్స్. అలాగే 6 బుక్స్ ని ఒక ర్యాక్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? మనం 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంటే 6p6 = 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈసారి చూడండి, ఈ మ్యాథ్స్ బుక్స్ కట్టేసాం కదా, వాటిని పైకి కిందకి మార్చాం అనుకోండి కట్టలోనే, ఆ మ్యాథ్స్ బుక్స్ కలిపే ఉంటాయా లేకపోతే సపరేట్ అయిపోతాయా? కలిపే ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ మ్యాథ్స్ బుక్స్ కట్టిన ఈ కట్టలోని 3 మ్యాథ్స్ బుక్స్ ని కూడా పైకి కిందకి అలా మనం మార్చచ్చు కదా.
వాటిని ఎస్ సార్. మార్చినప్పటికీ ఆ మ్యాథ్స్ బుక్స్ 3 కూడా కలిపే ఉంటాయి. ఎందుకంటే కట్టలేదు మనం. నేను చెప్పేది ఏంటంటే కట్ట లూజ్ గా కట్టాడు. ఏంటంటే ఒక బుక్ తీద్దామని చూసాడు, అది చిరిగిపోయింది. అప్పుడు చిరిగిపోయిన బుక్ ఎవడైనా కొంటాడా? కొండ కదా. అప్పుడు ఏమంటాడంటే నలిగిపోయిందనో చిరిగిపోయిందనో మిగిలిన 2 బుక్స్ ఇవ్వండి ఏదో అంటాడు. అందుకని ఏం చేశాడంటే చిరిగిపోయిన బుక్ కనపడకూడదని మిడిల్ బుక్ తీసుకొచ్చి పైకి పెట్టాడు. అలా పెట్టినా కూడా 3 బుక్స్ కలిపే ఉంటాయి కదా, కట్టలోనే ఉన్నట్టే కదా. సార్ చెప్పింది అర్థమైందమ్మా? అందరికీ ఏమైనా డౌట్ ఉందమ్మా? అర్థమైంది. అర్థమైంది సార్. ఇది అర్థమైతే మీకు ఈ సమయం అర్థం అవుద్ది, లేదంటే అర్థం అవుతుంది. సరే, ఇప్పుడు ఈ 3 బుక్స్ ని కూడా వాటిని మార్చినప్పటికీ కూడా కలిపే ఉన్నాయి. కాబట్టి ఈ 3 బుక్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 3p3 = 3 ఫ్యాక్టరల్ వేస్. అర్థమైందా? ఎస్ సార్. మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఒక వేలో అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది, ఇది కూడా కంప్లీట్ అయింది. ఇది ఒక్కటే జరిగితే నాకు వర్క్ అయిపోయినట్టే, అంటే వాటన్నిటిని అరేంజ్ చేసినట్ట కాదు కదా. వీటిని అరేంజ్ చేసినా కూడా అది కూడా అరేంజ్మెంట్స్ ఇంక్లూడ్ అవుతుందిగా ఇందులో. ఎస్ సార్. కాబట్టి Yes, sir. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ప్రకారం 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ముందు 3 బుక్స్ ని కట్టకట్టేయడం వల్ల మనకి 6 బుక్స్ ఫామ్ అయ్యాయి అనుకున్నాం. 6 బుక్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు అంటే 6p6 = 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో మార్చొచ్చు. కాబట్టి నెక్స్ట్ ఈ కట్టకట్టిన 3 బుక్లని కూడా వాటిని 3p3 = 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో మార్చుకోవచ్చు. కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్ అవుతుంది. అంటే 720 × 6 అవుతుంది. అంటే 7 6 42, 420 12 452, 420 12 432, 432 0. ఇది ఆన్సర్ అవుతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేస్తే ఒకసారి చూడండి. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఓవెల్స్ నెవర్ బీయింగ్ సపరేటెడ్ ఏదో అన్నాడు కదా. కాబట్టి ఓవెల్స్ అనేవి సపరేట్ అవ్వకూడదు. ఓవెల్స్ అనేవి సపరేట్ అవ్వకూడదు కాబట్టి ఈ ఓవెల్స్ రెండింటిని నేను ఏమనుకుంటున్నానంటే 1 యూనిట్ అనుకున్నాను. అలా అనుకుంటే నాకు మొత్తం లెటర్స్ ఎన్ని ఉంటాయండి? అప్పుడు 5 కాన్సనెంట్స్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ ఓవెల్స్ ఉంటాయి. అవునా? 6 సార్. వెరీ గుడ్. కాన్సనెంట్స్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ ఓవెల్స్ దట్ ఈక్వల్ టు 6 లెటర్స్ ఉంటాయి. ఈ 6 లెటర్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు నేను? చెప్పాలమ్మా. ఫ్యాక్టోరియల్ వేస్. 6 ఫ్యాక్టరల్ వేస్ అంటే 6p6 = 6 ఫ్యాక్టరల్ వేస్. ఇప్పుడు నెక్స్ట్ కట్టకట్టేసిన 2 ఓవెల్స్ ఉన్నాయి కదా, వాటిని మార్చినప్పటికీ ఆ 2 ఓవెల్స్ కలిపే ఉంటాయిగా. అంటే యూని ఇక్కడ ఏని ఇక్కడ మార్చుకోవచ్చా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ 2 ఓవెల్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 2 ఫ్యాక్టరల్ వేస్. 2 ఫ్యాక్టోరియల్ వేస్. 2p2 = 2 ఫ్యాక్టరల్ వేస్. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ RNA అంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అని. ఏమా? రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేది ఏమవుతుంది? 6 ఫ్యాక్టరల్ ఇంటూ 2 ఫ్యాక్టరల్ అవుతుంది. అంటే 720 × 2 అంటే 1400 అవుతుంది, 1440 అవుతుంది. ఏమంటే ఇక్కడ ఇది ఏంటిది? నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 6 letters in a row. The number of ways of arranging two vowels among themselves. ఇది మీకు అర్థం అవడం కోసం ఇంత మ్యాటర్ రాశాను, కానీ మీరు ఎగ్జామ్లో ఏ మ్యాటర్ రాయక్కర్లేదు, డైరెక్ట్ గా స్టెప్ అంతే. 6 ఫ్యాక్టర్లు అంటే 2 ఫ్యాక్టర్లు అయిపోయింది. ఏమైనా కలిపి ఉండాలి అన్నాడా? కట్టకట్టండి అంతే. కలిపి ఉండాలి అంటే కట్టకట్టండి అంతే. మీకు అర్థమైందా? ఆ కట్టకట్టేయడంతో అయిపోలే. కట్టకట్టేసిన తర్వాత ఎన్ని అయ్యాయో చూసుకుని అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ కట్టకట్టిన వాటిని మార్చాలి. మళ్ళీ అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 5 కాన్సనెంట్స్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ ఓవెల్స్ = 6 లెటర్స్. అది మీకు అర్థమైంది కదా మ్యాటర్? ఫస్ట్ ఇయర్ పిల్లలు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ వాడు ఏమంటున్నాడంటే, షో దట్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ n books can be arranged on a shelf so that 2 particular books are not together. అమ్మ ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ లో ఓవెల్స్ అనేవి నెవర్ బీయింగ్ సపరేటెడ్ అన్నాడు. సపరేటెడ్ చేయకూడదు అన్నాడు కాబట్టి కట్టకట్టేసాం. ఇప్పుడు ఒకవేళ సపరేట్ చేయాలి అంటే ఏం చేస్తాం? సపరేట్ చేయాల్సి పక్కన పడేస్తాం. ముందు దేనికైతే వాడు కండిషన్ ఇవ్వలేదో వాటిని అరేంజ్ చేస్తాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? అప్పుడు ముందు 5 కాన్సనెంట్స్ అరేంజ్ చేస్తాం. ఎన్ని రకాలు అవుతుంది? 5p5 = 5 ఫ్యాక్టరల్ వేస్ అవుతుంది. ఆ తర్వాత మన మధ్య గ్యాప్స్ వస్తాయి.
ఆ గ్యాప్స్ లో టూ ఓవెల్స్ ను మనం అరేంజ్ చేస్తే అప్పుడు ఏ టూ ఓవెల్ కూడా ఏ ఓవెల్ కూడా ఏ రెండు ఓవెల్ కూడా కలిపి ఉండవు. అది నాట్ టుగెదర్ అంటే. టుగెదర్ అంటే మాత్రం ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నాట్ టుగెదర్ చూద్దాం చూడండి ఒకసారి. దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం 8 బుక్స్ ఉన్నాయి కదా. ఈ 8 బుక్స్ లో 3 మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయి కదా. క్వశ్చన్ ఏమంటాడంటే నో 2 మ్యాథమెటిక్స్ బుక్స్ ఆర్ టుగెదర్ అన్నాడు అనుకోండి. నో 2 మ్యాథ్స్ బుక్స్ ఆర్ టుగెదర్. కమ్ టుగెదర్. కమ్స్ టుగెదర్ అన్నాడు. కమ్స్ టుగెదర్ ఏమండి? కమ్ టుగెదర్ ఏమండి? ఇప్పుడు చూడండి, నో 2 మ్యాథమెటిక్స్ బుక్స్ ఆర్ కమ్ టుగెదర్ అంటే దాని అర్థం ఏంటి? ఏ 2 మ్యాథమెటిక్స్ బుక్స్ కూడా కలిపి ఉండకూడదు, అంతేగా? మాట్లాడాలమ్మా, మీరు మాట్లాడితే నేనేనా చెప్పగలను. Yes, sir. ఏమంటే 2 మ్యాథ్స్ బుక్స్ కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి 2 కలిపి రాకూడదు. అంటే ఇప్పుడు రిస్ట్రిక్షన్ దేనికి ఇచ్చాడు? మ్యాథమెటిక్స్ బుక్స్ మాత్రమే ఇచ్చాడు రిస్ట్రిక్షన్, కండిషన్. కానీ మిగిలిన వాటికి ఏమి ఇవ్వలేదు కదా. కాబట్టి మ్యాథమెటిక్స్ బుక్స్ కాని బుక్స్ ఎన్ని ఉన్నాయి? 5, sir. ముందు ఈ 5 బుక్స్ ని అరేంజ్ చేశాడు. ఫస్ట్ వి అరేంజ్ given books except mathematics books in 5 books ఉన్నాయి కాబట్టి ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? 5p5 = 5 ఫ్యాక్టరల్ వేస్. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి, నేను 5 బుక్స్ ని అరేంజ్ చేస్తాను. 1 2 3 4 5 అరేంజ్ చేస్తాను. మరి ఇప్పుడు అరేంజ్ చేసిన తర్వాత వీటి మధ్యలో గ్యాప్లు వచ్చేయండి చూడండి. 1 2 3 4 5 6 గ్యాప్లు వచ్చేయలేదా? ఇప్పుడు ఈ 6 గ్యాప్స్ లోను ఆ 3 మ్యాథమెటిక్స్ బుక్స్ అరేంజ్ చేశాను అనుకోండి. ఏ టూ మ్యాథమెటిక్స్ బుక్స్ అయినా కలిపి ఉంటాయా? నో సార్. మీకు అర్థమైందండి. ఇప్పుడు ఈసారి ఏం చేస్తానంటే నేను ఈ 6 గ్యాప్స్ లోను 3 మ్యాథమెటిక్స్ బుక్స్ ని అరేంజ్ చేస్తాను. నెక్స్ట్ వి అరేంజ్ then we get 6 gaps between them. అంటే 5 బుక్స్ ని అరేంజ్ చేయడం వల్ల మనకి 6 గ్యాప్స్ వచ్చాయి వాటి మధ్య. ఇప్పుడు నెక్స్ట్ వి అరేంజ్ 3 మ్యాథమెటిక్స్ బుక్స్ in these 6 gaps in ఎనీవేస్ 6 గ్యాప్స్ లో 3 బుక్స్ అరేంజ్ చేస్తున్నాం అంటే 6p3 వేస్ కదమ్మా. కాబట్టి ఇప్పుడు therefore the required number of arrangements ఏమవుతాయి? ఫస్ట్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6p3. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఈ విధంగా చేసుకోవాలి. ఈసారి 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ మీరు చెప్పండి, ఇది అర్థమైతే. 15th క్వశ్చన్ మీరు చెప్పండి. ఇది ఎగ్జాంపుల్ 2 కింద చెప్తాను, ఇది ఎగ్జాంపుల్ 1 కింద చెప్పాను. 15th క్వశ్చన్ చెప్పండి మీరు. Show that the number of ways in which n books can be arranged on a shelf so that 2 particular books are not together. The number is, చూడండి ఒకసారి, మొత్తం n బుక్స్ ఉన్నాయి. టోటల్ బుక్స్ n. ఇప్పుడు ఇందులో ఎన్ని బుక్స్ కలిపి ఉండకూడదు? 2 particular books are not together అన్నాడు కదా. కాబట్టి అంటే ఎన్ని బుక్స్ మీద రిస్ట్రిక్షన్ ఇచ్చాడు? 2 బుక్స్ మీద ఇచ్చాడు. కాబట్టి ఆ 2 పర్టికులర్ బుక్స్ పక్కన పెట్టండి. మరి మిగిలిన ఎన్ని అరేంజ్ చేయొచ్చు మనం? n-2 అరేంజ్ చేయొచ్చా? Yes, sir. కాబట్టి n-2 బుక్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? -2 ways. n-2 ఫ్యాక్టోరియల్ అమ్మా. మీకు ఇక్కడ 5 బుక్స్ అరేంజ్ చేసాం, 5 ఫ్యాక్టోరియల్ వచ్చింది. n-2 బుక్స్ అరేంజ్ చేస్తున్నాం, n-2 ఫ్యాక్టోరియల్ కదా వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ వి అరేంజ్ given books except 2 particular books
ఇన్ ఏ రో ఈక్వల్స్ ఎక్సెప్ట్ 2 పర్టికులర్ బుక్స్ అంటే నేను ఎన్ని బుక్స్ అరేంజ్ చేస్తున్నాను n-2 బుక్స్ అరేంజ్ చేస్తున్నాను. n-2 బుక్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను n-2p n-2 అంటే n-1 ఫ్యాక్టర్లే కదా n-2 ఫ్యాక్టర్లే కదండి. Yes, sir. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ 5 బుక్స్ అరేంజ్ చేస్తే వాటి మధ్య ఎన్ని గ్యాప్స్ వచ్చాయండి 6. అంటే ఒక నెంబర్ పెరిగింది కదా గ్యాప్స్. Yes, sir. అంటే 6 బుక్స్ అరేంజ్ చేస్తే ఎన్ని గ్యాప్స్ వస్తాయి 7, sir. 7, 7 బుక్స్ అరేంజ్ చేస్తే 8, 8. అదే విధంగా ఇక్కడ n-2 బుక్స్ అరేంజ్ చేస్తే ఎన్ని గ్యాప్స్ వస్తాయి -1, sir. n-1. దెన్ వి గెట్ n-1 గ్యాప్స్ అంటే దీనికి కూడా పెరుగుతుంది కాబట్టి n-2 + 1 అంటే n-1 n-2 + 1 దట్ ఈక్వల్ టు n-1 గ్యాప్స్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు ఈ n-1 గ్యాప్స్ లోను ఆ 2 పర్టికులర్ బుక్స్ అరేంజ్ చేశాను అనుకోండి, ఆ 2 పర్టికులర్ బుక్స్ కలిపి ఉంటాయా? no sir, No, sir. కాబట్టి నెక్స్ట్ వి అరేంజ్ the two particular books in n-2 gaps in ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు n-2p n-1. n-1 కదా n-1 gaps in n-1p 2a. Yes, sir. yes sir, కాబట్టి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు మనకి ఏమని వస్తుందంటే n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-1 p2. అర్థమైందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-1 p2 అంటే n-1 నుంచి మొదలుపెట్టి 2 టర్మ్స్ రాయాలి ఒకటి తగ్గించుకుంటూ n-1 దీన్ని కూడా తగ్గించండి n-2. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి n-2 ఫ్యాక్టోరియల్ అంటే n-1 అంటే n-1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చండి. Yes, sir. ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఎలా ఉందంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 అని ఉంది అనుకోండి 6 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు, sir. దీనికన్నా ఒక నెంబర్ ఎక్కువ కదండి, ఇది కంటిన్యూ కదా కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా n-2 n-1 అంటేనే. దీనికన్నా ఒకటి నెంబర్ ఎక్కువ కాబట్టి 5 కన్నా 6 ఎక్కువ కంటిన్యూగానే ఉంది కాబట్టి 6 into 5 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా. అలాగే ఇది n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2. అర్థమైందమ్మా? yes sir, Yes, sir. మాట్లాడలేదు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మాట్లాడదు చూడండి ఏమండి ఇదండి విషయం. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటి, ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ లో పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అనేవి కమ్ టుగెదర్ అన్నాడు అంటే టుగెదర్ అన్నాడు అంటే కట్టేసి అప్పుడు మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ చూసుకుని వాటిని అరేంజ్ చేసి ఆ తర్వాత కట్టేసిన కట్టలోని ఆబ్జెక్ట్స్ ని వాటిని అరేంజ్ చేసుకోండి. అప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేయండి. అదే పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ టుగెదర్ అన్నాడంటే వాళ్ళని దూరంగా పెట్టండి. అప్పుడు ఏం చేస్తారంటే మిగిలిన వాటిని అరేంజ్ చేయండి, వాటి మధ్య వచ్చిన గ్యాప్స్ లో ఈ దూరంగా పెట్టేసిన వాటిని అరేంజ్ చేయండి. మీకు అర్థమైందండి? Yes, sir. ఇప్పుడు ఒకటండి లాజిక్, మీరు ఏంటంటే సరదాగా పిక్నిక్ వెళ్ళారండి, ఒక 10 మంది పిక్నిక్ వెళ్ళారండి అనుకున్నారు వెళ్దామని, 10 మంది వెళ్దాం అనుకున్నారండి. వెళ్దాం అనుకుంటే మీరు ఏం చేశారంటే అందులో ఒక 4 మెంబర్స్ ఏంటంటే పర్టికులర్ గా దాన్ని ఏమంటారు అలా 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 కూడా నేను చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 10 మెంబర్స్ లో 6 మెంబర్స్ బాయ్స్ 4 మెంబర్స్ గర్ల్స్. ఏమండి అలా కూడా చెప్పకూడదు, నేను మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది. వాళ్ళతో పని చేయండి, మీరు ఏంటంటే పెన్ను పెన్సిల్ మొత్తం ఒక 10 తీసుకున్నారు, అవి అరేంజ్ చేస్తున్నారు. అయితే పెన్ను పెన్సిల్ ఏ 2 పెన్నులు కలవకూడదు, ఏ 2 పెన్సిల్ కలవకూడదు. ఓకేనా? చెప్పింది అర్థమవుతుందా? Yes, sir. ఏ 2 పెన్నులు కలవకూడదు, ఏ 2 పెన్సిల్ కలవకూడదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ పెన్సిల్ ని అరేంజ్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏమో పెన్స్ ఉన్నాయి, 5 పెన్సిల్స్ ఉన్నాయి. ఏ 2 పెన్సిల్స్ కలిపి ఉండకూడదు, ఏ 2 పెన్స్ కలిపి ఉండకూడదు అంటే పక్కనే రాకూడదు అని దాని అర్థం. అంటే ఇప్పుడు ముందు ఏం చేస్తారు, మీరు కొన్ని 2 పెన్సిల్స్ కలిపి ఉండకూడదు అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, పెన్స్ ని అరేంజ్ చేస్తారు. పెన్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తారంటే 5 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేస్తారు. 5p5 = 5 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేస్తారు. అంటే పి 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 5 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేశారు. వీటి మధ్య 1 2 3 4 5 6 గ్యాప్స్ వస్తాయి. ఈ 6 గ్యాప్ లో మీరు ఏం చేస్తారంటే పెన్సిల్ ని అరేంజ్ చేస్తారు.
అంటే ఇక్కడతో అయిపోయింది. మీకు కావాలంటే ఇది వదిలేసి ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు చూడండి అలా అరేంజ్ చేస్తే మీకు ఏ 2 పెన్స్ గాని, ఏ 2 పెన్సిల్స్ గాని కలిపి రాలేదుగా? రాలేదు సార్. అంటే ఫస్ట్ మనం పెన్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 = 5 factorial ways. Then we get 6 gaps between them. Next we arrange 5 pencils in these 6 gaps in 6p5 ways. The required number of arrangements ఏమవుతుందంటే 5 factorial into 6p5 అవుతుంది అన్నమాట. ఆ విధంగా చేసుకోవాలి. సరే, ఒక్కసారి ఇది రాసుకున్నామే. ఇప్పుడు చూడండి 16th క్వశ్చన్ ఏమన్నాడంటే వాడు there are 6 books on economics. 16th క్వశ్చన్ ఎకనామిక్స్ 6 బుక్స్ ఉన్నాయట. 3 on mathematics, 3 ఏమో మ్యాథ్స్ ఉన్నాయట. 2 on accountancy, 2 ఏమో అకౌంట్స్ ఉన్నాయట. 2 ఉన్నాయట. In how many ways can these be placed on a shelf if the books on the same subject are to be together? ఇప్పుడు వాడు ఏమంటాడంటే బుక్స్ ఏమో ఇలా ఉన్నాయి, వీటి ఏంటంటే షెల్ఫ్ లో సర్దాలి, అరేంజ్ చేయాలి. అయితే సేమ్ సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా ఒక చోట ఉండాలంటున్నాడు. అంటే సేమ్ సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ అన్ని కూడా టుగెదర్ కలిపి ఉండాలి అంటున్నాడు. ఏమండి ఇప్పుడు ఎప్పుడైతే కలిపి ఉండాలన్నాడో జనరల్ గా మనం ఆలోచిస్తే కలిపి ఉండాలంటే ఏం చేయాలి? మనం ఈ 6 ఎకనామిక్స్ బుక్స్ ని ఒక యూనిట్ అనుకోవాలి. అలాగే 3 మ్యాథమెటిక్స్ బుక్స్ ఒక యూనిట్ అనుకోవాలి. అలాగే 2 అకౌంటెన్సీ ఒక యూనిట్ అనుకోవాలి. అంటే ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఆఫ్ బుక్స్ ఫామ్ అయ్యాయి? 3 యూనిట్స్ ఆఫ్ బుక్స్ ఫామ్ అయ్యాయి. అవునా? అంటే ఒక విధంగా చెప్పాలంటే యూనిట్ అంటే కట్ట అనుకోండి అమ్మా, కట్ట కట్టినట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం బుక్ షాప్ కి బుక్స్ వచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు కలిపి వస్తాయా? అలా రావు. ఇప్పుడు ఎకనామిక్స్ బుక్ కాస్ట్ ఒకలా ఉంటుంది, మ్యాథ్స్ బుక్ ఒక కాస్ట్ ఒకలా ఉంటుంది, అకౌంటెన్సీ కాస్ట్ ఒకలా ఉంటుంది. కాబట్టి వాడు ఎలా పంపిస్తాడు? మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఎకనామిక్స్ బుక్స్ అన్ని ఒక కట్టకట్టేస్తాడా? 6 బుక్స్ మనం ఆర్డర్ పెట్టాం అనుకోండి, 6 బుక్స్ ఒక కట్టక పెడతాడు. అలాగే మ్యాథ్స్ 3 పెట్టాం అనుకోండి, 3 కట్ట కడతాడు. అకౌంటెన్సీ 2 పెట్టాం అనుకోండి, 2 కట్ట కడతాడు. మొత్తం 3 కట్టలు వస్తాయా మీకు? ఆ 3 కట్టలే 3 యూనిట్లు. ఇప్పుడు ఈ 3 కట్టలని ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు? వాటిని 3p3, 3 ఫ్యాక్టరల్ వేస్. అర్థమైందా అమ్మ? మీకు అర్థమవుతుందమ్మా? 6 ఎకనామిక్స్ బుక్స్ కట్టని E1 అనుకోండి, లేకపోతే E అనుకోండి, కట్ట ఈ కట్ట ఒకటి వచ్చింది. అలాగే మ్యాథ్స్ బుక్స్ ని 3 కూడా M అనే కట్ట అనుకోండి, కట్ట పేరు M. తర్వాత ఈ కట్ట పేరు ఏంటంటే A. ఇప్పుడు వాటిలో మార్చడం అంటే ఏంటి? ఈ కట్టను ఇక్కడ, ఈ కట్టను ఇక్కడ. అంటే EMA ఒకటి, EAM ఒకటి, MAE ఒకటి, MEA ఒకటి, తర్వాత అకౌంటెన్సీ కదా, AEM ఒకటి, AME ఒకటి. చూడండి 6 వచ్చాయి లేదా? అంటే ఏంటి? 3p3 వేస్ లో మనం ఈ కట్టలను వాటిని అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ అర్థమవుతుందా? ఈ కట్టలు మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే ఒక రోలో 3p3 అంటే 3 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఈ 6 ఎకనామిక్స్ బుక్స్ ని మనం ఒక యూనిట్ అనుకున్నాం కాబట్టి ఈ 6 ఎకనామిక్స్ బుక్స్ కట్టలోంచి వాటిని మార్చుకోవచ్చండి. మార్చుకున్నా కానీ ఎకనామిక్స్ బుక్స్ అని ఒక చోట ఉంటాయిగా. కాబట్టి ఇప్పుడు ఈ 6 ఎకనామిక్స్ బుక్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 6p6 అంటే 6 ఫ్యాక్టరల్ వేస్. అలాగే 3 మ్యాథమెటిక్స్ బుక్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 3 ఫ్యాక్టరల్ వేస్. 2 అకౌంటెన్సీ బుక్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 2 ఫ్యాక్టరల్ వేస్. కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే 3 ఫ్యాక్టరల్ ఇంటూ ఈ 3 ఫ్యాక్టరల్ కూడా వస్తుంది. కాబట్టి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టరల్ ఇంటూ 6 ఫ్యాక్టరల్ ఇంటూ 3 ఫ్యాక్టరల్ ఇంటూ 2 ఫ్యాక్టరియల్. అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా? మొహమాటం లేకుండా చెప్పండి అమ్మా. ఇది ఆన్సర్ అవుతుందండి. కాబట్టి దీని వాల్యూ ఏంటో రాసేస్తాను నేను. 51,840 అమ్మ. దీని మళ్ళీ మ్యాటర్ లో చెప్పాలనుకుంటే మనం ఏం చేస్తామంటే 6 ఎకనామిక్స్ బుక్స్ మీకు అర్థం కోసం మ్యాటర్ చెప్తాను కానీ మ్యాటర్ ఏం రాయక్కర్లేదు. మీరు నోట్స్ లో రాసుకోండి, ఎగ్జామ్ లో మీరు ఏం చేయక్క, మ్యాటర్ రాయక్కర్లేదు, డైరెక్ట్ ఆన్సర్ అంతే, ఏం అక్కర్లేదు. బుక్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 1 యూనిట్. అలాగే 3 మ్యాథ్స్ బుక్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 1 యూనిట్. అలాగే 2 అకౌంటెన్సీ బుక్స్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 1 యూనిట్.
then total books equal to total number of books equals 1 plus 1 plus 1 equal to 3 units of books. These can be arranged in a row in 3p3 equal to 3 factorial ways. ఇప్పుడు ఈ మూడు కట్టలను వాటిలో మూడు 3 factorial ways లో అరేంజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆ కట్టలో వాటిలో వాటిలో మార్చాం. ఈసారి నెక్స్ట్ వి అరేంజ్ 6 economics books among them in 6p6 equal to 6 factorial ways. 3 maths books among them in 3p3 equal to 3 factorial ways. 2 accountancy books among them arranged among them in 2p2 equal to 2 factorial ways. The required number of arrangements equal to ముందు 3 factorial వచ్చింది కాబట్టి 3 factorial into 6 factorial into 3 factorial into 2 factorial అంటే 51840 వేస్ మాట. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. How many different numbers can be formed using any 3 out of 5 digits, no digit being repeated in any number అన్నాడు. ఎన్ని 3 digit నెంబర్ ఫామ్ అవుతాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు 5 digits నుంచి 3 digit నెంబర్ ఫామ్ అవ్వాలంటే 5 నుంచి ఎన్ని తీసుకోవాలి, మనం 3 తీసుకోవాలి. 3 తీసుకుని అరేంజ్ చేయాలి. అంటే 5p3 కదమ్మా. Yes, sir. Yes, sir. గివెన్ డిజిట్స్ సార్ 1 2 3 4 5. అంటే ఇప్పుడు 3 digit నెంబర్ ఫామ్ అవ్వాలి. నాకు 1 2 3 ప్లేసెస్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 5 ways. సెకండ్ ప్లేస్ ని 4 ways. థర్డ్ ప్లేస్ ని 3 ways. అంటే 5 4 23 60. దీనే మనం 5p3 అని రాస్తాం. Therefore the number of 3 digit numbers formed equals 5p3 equals 5 into 4 into 3 equals 60 అవుతుందమ్మా. అర్థమైందమ్మా? నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇంకోటి ఏది ఇచ్చేటట్టు క్వశ్చన్ being in a repeated. How many of this will begin with a specified digit అన్నాడు. begin with a specified digit అంటాడు. నెక్స్ట్ రెండోది begin with a specified digit and end with another specified digit అన్నాడు. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక స్పెసిఫైడ్ డిజిట్ తో స్టార్ట్ అవ్వాలట ఈ 3 digit నెంబర్లు కూడా. ఫస్ట్ ది స్పెసిఫైడ్ డిజిట్ తో స్టార్ట్ అవ్వాలట. స్పెసిఫైడ్ డిజిట్ అంటే మీరు ఏదో ఒక డిజిట్ చెప్పండి, ఆ డిజిట్ తో స్టార్ట్ అవ్వాలని చెప్తాను. 3, sir. 3, sir. 3 అంటే ఇప్పుడు 3 అనేది స్పెసిఫైడ్ డిజిట్ అంటే 3 తోనే స్టార్ట్ అవ్వాలి. 3 తోనే స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 3 తో 1 way, sir. 1 way, sir. 1 way కదా. మరి ఇప్పుడు 3 ఫిల్ చేసేసాను. రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4, sir. 4. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2, sir. 4 డిజిట్స్ ని ఉపయోగించి 2 ప్లేసెస్ ఎన్ని రకాలుగా మనం ఫిల్ చేయగలం? 4p2 ways. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది? 1 into 4p2 అంటే 4 into 3 equal to 12 ways అవుతుంది. అర్థమైందా? Yes, sir. ఫస్ట్ ప్లేస్ can be filled with specified digit in one way. Next we arrange matter రాయకలేదు, మీకు అర్థం కోసం రాయడం అంతే. Arrange the remaining two places with remaining digits
remaining 4 digits in 4p2 ways. The required number of numbers, the required number of ways. The required number of 3-digit numbers. Equals 1 into 4p2 equal to 4 into 3 equal to 12. Second question ఏమంటున్నాడు, సెకండ్ బిట్ ఏమంటున్నాడు అందులోను, begin with a specified digit and end with another specified digit. Begin with a specified digit and end with another specified digit. ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ ఏ డిజిట్ తో స్టార్ట్ అవ్వాలో చెప్పండి, లాస్ట్ ప్లేస్ ఏ డిజిట్ తో ఎండ్ అవ్వాలో చెప్పండి. ఫస్ట్ ప్లేస్ ఏ డిజిట్ తో స్టార్ట్ అవ్వాలి చెప్పండి. 5. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ని 5 తో నేను ఎన్ని రకాలుగా పిన్ చేయగలను? 1 way, sir. 1 way, sir. అలాగే లాస్ట్ ప్లేస్ దేంతో ఎండ్ అవ్వాలో చెప్పండి. 2, sir. 2 రాసి. అంటే లాస్ట్ ప్లేస్ ని 2 తో మాత్రమే నేను ఫిల్ చేయాలి. ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 1 way, sir. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3, sir. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 1 place, sir. 1 కాబట్టి 3 డిజిట్స్ ఉపయోగించి 1 ప్లేస్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 3 ways. 3p1 కాబట్టి 1 into 3 into 3 అంటే 3 వేస్ అవుతుంది. అంటే the first place and last place can be filled with a specified digits, in one way. The remaining 1 place can be filled with remaining 3 digits in 3p1 equal to 3 ways. Therefore, the required number of 3-digit numbers, the number of required 3-digit numbers, align raskochu, 3-digit numbers equal to 1 into 3 equal to 3 వస్తాయి. అర్థమైందా మీ అందరికైనా? ఎవరికైనా డౌట్ ఉందా? 18వ క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి, మా తప్పదు, నాకు ఇంకేం చేస్తాం చూడండి. హౌ మెనీ 4-digit numbers that can be formed out of these digits 1 2 3 5 7 8 9 if no digit is repeated in any number. ముందు ఒక క్వశ్చన్ అడిగాడు. 7 ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఇచ్చాడు. ఈ 7 డిజిట్స్ ఉపయోగించి ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నాడు? 4 digit number. 7 డిజిట్స్ ఉపయోగించి 4 డిజిట్ నెంబర్ అంటే ఎన్ని ఫామ్ అవుతాయి? 7p4 ఏనా? Yes, sir. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ దీస్, వీటిలో ఎన్ని విల్ బి గ్రేటర్ దాన్ 3000 అంటున్నాడు. ఇది నెక్స్ట్ బిట్ కింద చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన 4 డిజిట్ నెంబర్స్ లో ఎన్ని నెంబర్స్ 3000 కన్నా ఎక్కువ ఉంటాయి అని అడుగుతాడు. మరి 3000 కన్నా ఎక్కువ ఉంటాయి అంటే 4 డిజిట్ నెంబర్స్ కాబట్టి 4 ప్లేసెస్ తీసుకుని ఫస్ట్ ప్లేస్ నేను ఏ నెంబర్స్ తో ఫిల్ చేయాలి? ఏ డిజిట్స్ తో ఫిల్ చేయాలి? ఇక్కడ చెప్పండి. 1 2 తప్పించి మిగిలిన 5 డిజిట్స్ తో నేను ఫిల్ చేయొచ్చు కదా. Yes, sir. కాబట్టి ఫస్ట్ ప్లేస్ కెన్ బి ఫిల్డ్ విత్ గివెన్ డిజిట్స్ ఎక్సెప్ట్ 1 2 in 5 ways. ఓకే, Yes, sir. Yes, నెక్స్ట్, ఇప్పుడు ఈసారి మనం ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేసేస్తే 6, sir. 6 ఉంటాయి. ఇప్పుడు రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 4 డిజిట్ లోను ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేసేస్తే 3 ప్లేసెస్ ఉంటాయి. 3, sir. అవునా? ఈ 6 డిజిట్స్ ఉపయోగించి 3 ప్లేసెస్ మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 6p3 అవుతుంది. కాబట్టి 5 into 6p3 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, Yes, sir. yes, sir. అంతే. ఇది కష్టం ఉండదు, ఏముండదు, అర్థం చేసుకోవాలి మెయిన్. దాని మీనింగ్ అర్థమైతే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేది తెలుసా? ఇంకా మీరు స్టెప్లో చేయక్కర్లేదు, సమ్మో చేయక్కర్లేదు, మీకు అర్థం అవ్వాలి మెయిన్. చూడండి, ఇది ఎన్నోది? 18th కదా. గివెన్ డిజిట్స్ అని చెప్పి వాడు ఇచ్చింది రాస్తాను. వన్ టూ త్రీ 5 7 8 9 1 2 3 5 7 8 9. ఈసారి గివెన్ డిజిట్స్ అని కూడా రాయను, డిజిట్స్ రాసేస్తాను అంతే, మనకి టైం వేస్ట్. ఇప్పుడు నాకు ఏం కావాలి? 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ అవ్వాలి. ద నెంబర్ ఆఫ్
4 డిజిట్ నెంబర్స్ ఈక్వల్ ఏమవుతాయి మొత్తం ఎన్నివి 7 డిజిట్స్ కాబట్టి 7p4 Yes, sir. 7 6 5 4 7p4 అంటే 6 5 30 120 120 అంటే 12 84 840 అర్థమైందమ్మా Yes, sir. Yes, sir. ఈసారి 3000 కన్నా ఎక్కువ ఫామ్ అవ్వాలి కాబట్టి ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 3000 మరి గ్రేటర్ దాన్ 3000 అవ్వాలంటే ఫస్ట్ ప్లేస్ ని వాడి ఇచ్చిన డిజిట్స్ లో 1 తో ఫిల్ చేయొచ్చా No, No, sir. sir. No, Fill sir. చేయొచ్చా No, sir. మిగిలిన వాటితో దేంతోనే చేయొచ్చు కాబట్టి Yes. రిమైనింగ్ 5 డిజిట్స్ ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు మనం 5 ways లో ఫిల్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక డిజిట్ ఫిల్ చేస్తాం అమ్మాయి అంటే మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయమ్మా 4. 6 ఉంటుంది 6 ఉంటాయి కదమ్మా కరెక్ట్ 6 ఉండే సార్. Okay, sir. Okay, sir. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ మాత్రం ఈ 5 తో ఎందుకు ఫిల్ చేస్తామంటే అవును. 1 తో 2 తో ఫిల్ చేస్తే వచ్చే నెంబర్స్ 4 డిజిట్ నెంబర్స్ 3000 కన్నా తక్కువ ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు అవును సార్. వాల్యూ అందువల్ల ఈ ఫస్ట్ ప్లేస్ మాత్రం 5 ways లో ఫిల్ చేస్తాం నెక్స్ట్ రిమైనింగ్ 3 ప్లేసెస్ ఫిల్ చేయడానికి 1 2 కూడా ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి 6 డిజిట్స్ ఉంటాయి ఇంకా రిమైనింగ్ 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ప్లేసెస్ ని 6 డిజిట్స్ తో 6p3 ways లో ఫిల్ చేయగలం కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అదే నెంబర్స్ ఎన్ని అవుతాయంటే గ్రేటర్ దాన్ 30 ఈక్వల్ టు 3000 ఈక్వల్ టు 5 into 6p3 అవుతుంది 5 into 6p3 అంటే 6 into 5 into 4 5 4 20 25 100 600 అవుతాయి అర్థమైందా Yes, sir. Yes, sir. అంతే నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి తర్వాత క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి find the total number of numbers greater than 2000 that can be formed with the digits 1 2 3 4 5 no digit being repeated any number అంటే no digit being repeated అంటే repetition is not allowed అన్నాడు find the total number of numbers greater than 2000 అట టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 2000 అన్నాడు అంటే చూడండి ఒకసారి వాడు ఇచ్చిన డిజిట్స్ 1 2 3 4 5 19th 1 2 3 4 5 ఇచ్చాడు వాడు ఏం అడుగుతున్నాడంటే క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 2000 అన్నాడు 2000 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంతే అంతే తప్ప 2000 కన్నా ఎక్కువ ఉన్న 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని అలా అడగలేదు కదా కాబట్టి ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఇంకో విషయం ఈ డిజిట్స్ ద్వారా ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్స్ కావాలన్నాడు అనుకోండి 1 2 3 4 అని తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ 4 డిజిట్ నెంబర్స్ 2000 కన్నా ఎక్కువ ఉండాలంటే ఫస్ట్ ప్లేస్ ని 1 తో ఫిల్ చేయొచ్చా నో సార్ No, sir. 2 తో ఫిల్ చేయొచ్చా Yes, sir. 3 తో చేయొచ్చు 4 తో చేయొచ్చు 5 తో చేయొచ్చు అంటే ఎక్సెప్ట్ 1 రిమైనింగ్ 4 డిజిట్స్ తో ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను 4 ways అర్థమైందా Yes, sir. Yes, sir. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 4 రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి 3 కాబట్టి ఈ 3 ప్లేసెస్ ని 4 డిజిట్స్ తో 4p3. 4p3 ways లో ఫిల్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇక్కడ the number of 4 digit numbers which are greater than 2000 the number of 4 digit numbers which are greater than 2000 equal to 4 into 4p3 4p3 అంటే 4 factorial అని చెప్పాను మీకు అంటే 4 into 24 that equal to 96 అవుతుంది ఇది ఏంటిది the number of 4 digit numbers which are greater than 2000 మరి వాడు ఏమన్నాడు 4 digit numbers మాత్రమే ఫైండ్ అవుట్ చేయమల్లా the number of numbers which are greater than 2000 అన్నాడు అంటే all 5 digit numbers are greater than 2000 ఏగా Yes, sir. కాబట్టి చూడండి all 5 digit numbers are also greater than 2000 so the number of 5 digit numbers formed ఈక్వల్ ఏమవుతుంది 5p5 5 ఫ్యాక్టర్లు అవుతుంది అర్థమైందా ఎస్ సార్ కాబట్టి therefore the number of numbers which are greater than 2000 equal to 5 ఫ్యాక్టర్లు అంటే 120 కాబట్టి 96 ప్లస్ 120 అంటే 216 అవుతుంది అర్థమైందమ్మా లేదా
అర్థమైంది సార్. అర్థమైంది సార్. అమ్మాయిలు మాట్లాడలేదు. అర్థమైంది సార్. చూసుకోండి అది. నెక్స్ట్ అర్థమైందా? అందరికి క్లారిటీగానే ఉంది కదమ్మా? Yes, sir. Yes, sir. మీకు ఎలా చెప్పేస్తే సరిపోద్దా? ఇంకా మ్యాటర్ ఏమైనా ఎక్కువ ఎలాబరేట్ చేసి చెప్పనా? ఇలా చెప్పండి సార్. Yes, అర్థమైంది సార్. అంటే ఇంకా తగ్గించచ్చు. మీరు నా కళ్ళ ముందు ఉంటే ఇంకా తగ్గించచ్చు నేను, కానీ మరి క్లియర్గా. సరే, 20th క్వశ్చన్ తర్వాత కంటిన్యూషన్ క్వశ్చన్ తర్వాత చూడండి. ఇది కూడా మంచి క్వశ్చన్. ఆల్రెడీ ఇందాక మీరు ఇది చేశారు కదా, ఏది మన బుక్స్ ఆ మోడల్ చూడండి. There are 6 students of whom 2 are Indians, 2 are Americans and 2 are remaining 2 are Russians. చూసారా, దేశాల్లో ఎప్పుడు కూడా అమెరికా ఉంటుంది, చిన్న దేశమైనా కానీ, ఎందుకంటే టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ అయ్యింది. అలాగే దాన్ని ఏమంటారు, యుద్ధ పరంగా, దాన్ని ఏమంటారు, వార్ పరంగా కూడా మంచి ఎక్సలెంట్ టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, మామూలుగా కాదు, బీభత్సం కాదు. అందులో కూడా ఇది గొప్పది అమెరికా. తర్వాత రష్యా కనిపించదు కానీ చాలా టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అయిన దేశం రష్యా. చైనా అంటాం కానీ చైనా డెవలప్ అయింది కాదన్న కానీ జనాభా పరంగా కూడా డెవలప్ అయింది చైనా, కానీ రష్యా అలా కాదు. అలాగే మనకు తెలియదు కానీ చాలా వరకు చిన్న దేశాలే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది, అవునా కదా? Yes, sir. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒకళ్ళు తింటే ఎక్కువ తినగలడు. అదే బిస్కెట్ ప్యాకెట్ ఇద్దరికి పంచితే కొద్దిగా తక్కువ తింటాడు ఒక్కొక్కడు. ఇప్పుడు 10 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 బిస్కెట్స్ ఉన్నాయి. ఒకడే తింటే 20 బిస్కెట్లు ఆడి తినేస్తాడు. ఇద్దరు పంచితే ఒక్కొక్కరు 10 వేసే తింటారు. నలుగురు పంచితే ఒక్కొక్కరు 5 వేసే తింటారు. 5గురు పంచితే ఒక్కొక్కరు 4 వేసే తింటారు. అదే 10 మందికి పంచితే ఒక్కొక్కరు 2 వేసే తింటారు. ఇప్పుడు చూడండి, సారం తగ్గిపోతుందా? క్వాంటిటీ తగ్గిపోతుందా? Yes. అలాగే ఇక్కడ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. కారణం ఏంటంటే పెద్ద దేశం అయితే ఇప్పుడు చూడండి, ఈ రోజుకి కూడా ఏంటంటే మనకి of whom 2 are Indians, 2 Americans and 2 remaining 2 are Russians. ఏమంటే they have to stand in a row for a photograph so that the 2 Indians are together, the 2 Americans are together, so also the 2 Russians. ఇప్పుడు ఆడి బాధ ఏంటంటే find the number of ways in which they can do so. ఏమంటే ఆడి బాధ ఏంటంటే 6 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఇద్దరేమో ఇండియన్స్ ఉన్నారు, ఇద్దరు అమెరికన్స్ ఉన్నారు, ఇద్దరేమో రష్యన్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఫోటో తీయించుకుందాం అనుకున్నారు. అప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ కూడా ఒకే కంట్రీకి సంబంధించిన పీపుల్ అందరూ కూడా కలిపి ఉండాలి. అంటే 2 ఇండియన్స్ కలిపి ఉండాలి, 2 అమెరికన్స్ కలిపి ఉండాలి, 2 రష్యన్స్ కలిపి ఉండాలి. కాబట్టి ఈ 2 ఇండియన్స్ కలిపి ఉండాలి కాబట్టి ఒక పర్సన్ కింద తీసుకోండి. 2 అమెరికన్స్ కలిపి ఉండాలి కాబట్టి ఒక పర్సన్ కింద తీసుకోండి. 2 రష్యన్స్ కలిపి ఉండాలి కాబట్టి ఒక పర్సన్ కింద తీసుకోండి. మొత్తం టోటల్ ఎంతమంది పర్సన్స్ అయ్యారు? 3 సార్. 3 పర్సన్స్ అయ్యారు. ఏమండి మాట్లాడటం అయితే పని చేయండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు గ్లాస్ ఉంటది కదా, గాజు మనకి ఇక్కడ మనం దాన్ని ఏమంటారు, ఎంపోరియంలోను లేకపోతే మన దాన్ని ఏమంటారు ఎగ్జిబిషన్ లోను లేకపోతే పురాతన వస్తువులు అవి ఉంటుంది కదా, అందులో మనం చూస్తాం. ఏదైనా పురాతన వస్తువులను చూపించేటప్పుడు ఒక బాక్స్ పెట్టి అందులో పైకి మనం కనిపించేలాగా, మనం వాటిని ముట్టుకోకుండా ఉండేలాగా ఉంటాయా? అదే విధంగా ఇప్పుడు ఈ ఇద్దరు ఇండియన్స్ ఏంటంటే ఒక బాక్స్ లో ఉన్నారు. వాళ్ళు మనం చూడడానికి వాళ్ళ మొహం మనకు కనబడుతుంది, ఆ మనుషులు కనబడుతున్నారు, మనం కూడా వాళ్ళకి కనబడతాం. అలా బాక్స్ లో ఉంచున్నారు. అలాగే ఇంకో బాక్స్ లో 2 అమెరికన్స్ నుంచున్నారు, ఇంకో బాక్స్ లో 2 రష్యన్స్ నుంచున్నారు. మీకు అర్థమవుతుందా? చూడండి ఒకసారి. ఇలా 3 బాక్సులు ఉన్నాయి. ఇందులో 2 ఇండియన్స్ నుంచున్నారు, 2 అమెరికన్స్, 2 రష్యన్స్ ఇలా నుంచున్నారు. వీళ్ళ మొహాలు మనకు కనబడుతున్నాయి, వీళ్ళు మొత్తం మనకు కనబడుతున్నాం, అలాగే మనం కూడా మొత్తం కనబడుతున్నారు. అలా అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఫోటోగ్రాఫ్ తీద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీరందరూ 3 యూనిట్లు అయింది కదా. 3 యూనిట్లు అయిన తర్వాత ఇలా ముగ్గురిని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 బాక్సులని 3x3 అంటే 3 ఫ్యాక్టర్లు వేసాయి కదా, అవునా? ఈ బాక్స్ ఇక్కడికి, ఈ బాక్స్ ఇక్కడికి, అదొకటి. ఈ బాక్స్ ఇక్కడికి, ఈ బాక్స్ ఇక్కడికి, అదొకటి. లేదా ఈ బాక్స్ ఇక్కడికి, ఈ బాక్స్ ఇక్కడికి, ఈ బాక్స్ ఇక్కడికి, అదొకటి. అలా మొత్తం 3x3 అంటే 3 ఫ్యాక్టర్లు వేసి వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇండియన్స్ ఇద్దరిని వాళ్ళని మార్చొచ్చు కదా.
ఈ ఇండియన్ sir. అమెరికన్స్ ఇద్దరిని వాళ్ళని మార్చొచ్చు. ఈ రష్యన్స్ ఇద్దరిని ఈయన ఇక్కడిని ఇక్కడికి ఇక్కడికి అలా రావచ్చుగా. అంటే ఇప్పుడు వాళ్ళని ఎన్ని రకాలుగా మార్చొచ్చు. ఈ 2 ఇండియన్స్ ని 2 ఫ్యాక్టరల్ వేస్ లో మార్చొచ్చు. ఈ 2 అమెరికన్స్ ని 2 ఫ్యాక్టరల్ వేస్ లో మార్చొచ్చు. ఈ 2 రష్యన్స్ ని 2 ఫ్యాక్టరల్ వేస్ లో మార్చొచ్చు. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది నాకు 3 ఫ్యాక్టరల్ ఇంటూ 2 ఫ్యాక్టరల్ ఇంటూ 2 ఫ్యాక్టరల్ ఇంటూ 2 ఫ్యాక్టరల్ అవుతుంది. అంటే 3 ఫ్యాక్టరల్ అంటే 6 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 4 8 8 8 6 48. అర్థమైందా? Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు చూడండి, ఇద్దరు ఇండియన్స్, ఇద్దరు అమెరికన్స్, ఇద్దరు రష్యన్స్, వీళ్ళిద్దరిని ఒక యూనిట్ అనుకున్నాం. వీళ్ళిద్దరిని ఒక యూనిట్ అనుకున్నాం. వీళ్ళిద్దరిని ఒక యూనిట్ అనుకున్నాం. ప్లస్ చేస్తే మొత్తం 3 యూనిట్స్. ఈ 3 యూనిట్స్ ని మనం ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. 3p3 ఈక్వల్ టు 3 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. తర్వాత ఈ 2 ఇండియన్స్ ని వాళ్ళు ఎన్ని రకాలుగా మార్చొచ్చు. 2p2 ఈక్వల్ టు 2 ఫ్యాక్టరల్ వేస్ లో మార్చొచ్చు. ఈ 2 అమెరికన్స్ ని ఎలా మార్చొచ్చు. 2p2 అంటే 2 ఫ్యాక్టరల్ వేస్ లో మార్చొచ్చు. ఈ 2 రష్యన్స్ ని వాళ్ళని ఎలా మార్చొచ్చు. 2 ఫ్యాక్టరల్ వేస్ లో మార్చొచ్చు. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుందంటే 3 ఫ్యాక్టరల్ ఇంటూ 2 ఫ్యాక్టరల్ ఇంటూ 2 ఫ్యాక్టరల్. ఈ క్వశ్చన్ అర్థమైందా లేకపోతే మ్యాటర్ అయినా చెప్పండి. మొహమాట పడకండి నా దగ్గర. చదువు దగ్గర మొహమాటం ఏంటమ్మా? అర్థమైంది చెప్పండి. సార్. అర్థమైంది సార్. అమ్మా అమ్మాయిలు మాట్లాడలేదు, మీరు మౌన పోరాటం చేస్తున్నారు ఈ రోజు బాగా. అర్థమైంది సార్. మ్యాటర్ చెప్పలా పోనీ ఇలా అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. సరే, తర్వాత 21st క్వశ్చన్ చూడండి. ఈ ఒక్క క్వశ్చన్ చెప్పి ఆపేస్తాను. 21st క్వశ్చన్ చూడండి. A family of 4 brothers and 3 sisters is to be arranged for a photograph in one row. In how many ways can they be seated if all the sisters sit together? No 2 sisters sit together. ఒకసారి జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఒక ఫ్యామిలీలో ఏంటంటే 4 బ్రదర్స్ 3 సిస్టర్స్ ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే ఒక ఫోటోగ్రాఫ్ కోసం చూస్తున్నారు అనమాట. అదే ఫోటోగ్రాఫ్ తీయించుకుందామని కూర్చుందాం అనుకున్నారు. అయితే ఒక రోలో ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దే బి సీటెడ్ ఇఫ్ ఆల్ ద సిస్టర్స్ సిట్ టుగెదర్. సిస్టర్స్ అందరూ కలిపి కూర్చుందాం అనుకున్నారు. కాబట్టి ఈ సిస్టర్స్ అందరిని ఏం చేయాలి, ఒక కట్టకట్టేయాలి. అర్థమైందా? Yes, sir. అంటే ఈ సిస్టర్స్ అందరినీ ఒక యూనిట్ అనుకుంటే మొత్తం సిస్టర్స్ ఎంతమంది 3 సిస్టర్స్. 3 సిస్టర్స్ ఒక యూనిట్ అనుకుంటే 4 బ్రదర్స్ మొత్తం ఎంతమంది పర్సన్స్ అవుతారు. 5 పర్సన్స్ అవుతారు. అవునా? Yes, sir. ఈ 5 పర్సన్స్ ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం మాట్లాడాలి. 5 ఫ్యాక్టరల్ వేస్ 5p5 ఈక్వల్ టు 5 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 3 సిస్టర్స్ ని ఒక కట్టకట్టేసాం కదా, వాళ్ళు మార్చుకోవచ్చా ఇప్పుడు? Yes, sir. ఎన్ని రకాలుగా మార్చొచ్చు. 3p3 ఈక్వల్స్ 3 ఫ్యాక్టరల్ వేస్ 3p3 ఈక్వల్ టు 3 ఫ్యాక్టరల్ వేస్. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతుంది 5 ఫ్యాక్టరల్ ఇంటూ 3 ఫ్యాక్టరల్ అవుతుందమ్మా. ఎస్ సార్. Yes, sir. చూడండి ఇదిగోండి 5 ఫ్యాక్టరల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 120 ఈక్వల్ టు 720. నెక్స్ట్ ఈసారి నో 2 సిస్టర్స్ సిట్ టుగెదర్ అన్నాడు. అంటే కండిషన్ ఎవరికి ఇచ్చాడు, సిస్టర్కి ఇచ్చాడు. అక్కడ రెస్ట్రిక్షన్ ఎవరికి ఇచ్చాడు, సిస్టర్ మీద ఇచ్చాడు. కాబట్టి ముందు ఎవరిని అరేంజ్ చేయాలి, సిస్టర్ నే సార్. ఎవరిని అరేంజ్ చేయాలి, Brother, రెస్ట్రిక్షన్ ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టాలి. Yes, 4 బ్రదర్స్ ని అరేంజ్ చేయాలి. అవునా? ఎస్ సార్. sir. ఈ 4 బ్రదర్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. 4 factorial ways. 4 ఫ్యాక్టరల్ వేస్. వాళ్ళ మధ్య ఎన్ని గ్యాప్స్ వస్తాయి, 5 sir. 5 సార్. 5 గ్యాప్స్ వస్తాయి. ఈ 5 ప్లేసెస్ లోను ఈ 3 సిస్టర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు. 5p3 ways. 5p3 వేస్ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది 4 ఫ్యాక్టరల్ ఇంటూ 5p3 అవుతుంది. అర్థమైందండి? ఎస్ సార్. Yes, sir. ఫస్ట్ పిల్లలు Yes, sir. చూడండి అమ్మా. కానీ ఫ్యామిలీ మాత్రం చాలా మంచి ఫ్యామిలీ అమ్మా. 4 బ్రదర్స్ 3 సిస్టర్స్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు కనిపించరు ఇలాంటి ఫ్యామిలీస్. చూడండి 4 బ్రదర్స్ 3 సిస్టర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఆల్ సిస్టర్స్ టుగెదర్ అన్నాడు. కాబట్టి ఈ 3 సిస్టర్స్ ని ఒక యూనిట్ కింద తీసుకోండి, లేదా ఒక పర్సన్ కింద తీసుకోండి. ఇప్పుడు 4 బ్రదర్స్ 4 పర్సన్స్ ప్లస్ 1 పర్సన్ అంటే 5 పర్సన్స్ అవుతారు. వీళ్ళు ఒక రోలో మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 5p5 ఈక్వల్ టు 5 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, బాయ్స్ ని అరేంజ్ చేయాలి. వాళ్ళ
Next we arrange four brothers among them equals 4p4 equal to 4 factorial ways. అయ్యే బ్రదర్స్ ఏంటి సిస్టర్స్ కదా, 3 sisters మాట్లాడరేటమ్మా, 3 sisters, 3p3 equal to 3 factorial ways. The required number of arrangements equal to 5 factorial into 3 factorial equal to 120 into 6 equal to 720. నెక్స్ట్ రెండోది ఏమన్నాడు, నో 2 sisters టుగెదర్ అన్నాడు. ఇది ఆల్ సిస్టర్స్ టుగెదర్. No 2 sisters together. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, నో 2 sisters టుగెదర్ అంటే ముందు ఎవరు బ్రదర్స్ ని అరేంజ్ చేయండి. 1 2 3 4 1 2 3 4 5. ఈ 4 బ్రదర్స్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, మనం 4p4 ఈక్వల్ టు 4 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అర్థమైందా ఏమా? ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 గ్యాప్స్ లోను 5 sisters, అదే 3 sisters ని 5p3 వేస్ లో అరేంజ్ చేయొచ్చు సిస్టర్స్ ని. అర్థమైందా? కాబట్టి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతుందంటే, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ 4 factorial into 5p3 that equal to 4 factorial into 24 into 5 into 4 into 3. ఇది 4 20 3 60 60 అంటే 6 24 అంటే 144 14 40. అర్థమైందండి మీకు ఇది? Yes, sir. 4 brothers arranged in 4 factorial ways. Next we arrange 3 sisters in 5 gaps in 5p3 ways. మీకు అర్థం కోసం మ్యాటర్ రాశాను అంతే.